రాజధాని బిల్లు అమరావతి రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అభివర్ణించారు. రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉద్యమ సమయంలో రైతులు మహిళలను తీవ్రంగా హింసించినా వారు వెనుకడుగు వేయకుండా పోరాటం కొనసాగించారని గుర్తు చేశారు. గత 12 ఏళ్లుగా ఏపీ రాజధానిపై కొనసాగుతున్న అస్పష్టత వల్లే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆమె విమర్శించారు. కేవలం బిల్లు పెట్టడమే కాదు, నిర్ణీత సమయంలో రాజధానిని పూర్తి చేసి చూపించాలని డిమాండ్ చేశారు. విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం 2 తెలంగాణ రాష్ట్రాలతో ఆటలు ఆడుతోందని ఆమె మండిపడ్డారు. దుగరాజన్నపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంటును ముగిసిన అధ్యాయాలుగా మార్చేశారని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా 1,47,000 కోట్ల విలువైన ఆస్తులు పంపకాలు ఇంకా పూర్తి కాలేదని ఆమె గుర్తు చేశారు. It's a victory of the farmers of Amaravati who fought for this day and night. For 2 years, the citizens, women like me who were on the road, never went back home, harassed by the police, harassed by the then ruling government. One man who was disputably a nut job sitting in the chair of authority, and the kind of humiliation that citizens faced. Not a word was reported in the national media because the media was given enough advertisements to keep them dumb. This late delayed, I am here to support that the name is Amaravati. That is by right that we have decided it's Amaravati, sir. It was Amaravati anyway. I had told the then Chief Minister, Pettara Peru, Amaravati. లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. It was Amaravati anyway. I had told the then Chief Minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి.